Hi, hello, welcome to Dancing Stars. This was sponsored by Gautam Neurocare, Neuro and Multi-Specialty Hospitals. Telanganalo best neuro hospital, Gautam Neurocare Hospitals. Ee hospital lo brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best hospitals, Gautam Neurocare Hospitals. Music sponsored by మధుర ఆడియో. మరి ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ లో రాబోతున్న గెస్ట్ ఎవరంటే గోదావరి అన్ని చేపల్లో పులస ఎంత ఫేమస్ ఆయన చేసిన మూవీస్ లో పలాస అంత ఫేమస్. ఆడవాళ్ళకి నక్లెస్ గోల్స్ ఇస్తే అద్దంలో ఒకసారి చూసుకుంటారు, కానీ ఆయన చేసిన నక్లెస్ గోల్స్ మాత్రం యూట్యూబ్ లో 1-10 సార్లు చూస్తారు. ఫైనల్ గా మన పుష్ప మూవీలో మంగళం సీను పార్టీకి ఎంత క్రేజ్ ఉంటుందో తెలియదు, కానీ ఆ పార్టీలో ఊహ అంటావా అనే సాంగ్ మాత్రం పిచ్చ క్రేజ్ వచ్చింది భయ. మరి అంత క్రేజియస్ట్ కొరియోగ్రఫీ చేసిన ఆ కొరియోగ్రఫరే ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ లో రాబోతున్న స్పెషల్ గెస్ట్. సో లెట్స్ వెల్కమ్ విజయ్ పోలాకి. Welcome to Dancing Stars. So happy to see you here. Thank you so much. Hi darling. So ఈ షోకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు, ఏం చేద్దామని? అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ కార్డు తీసుకోవడం వల్ల వచ్చింది ఆ ఛాన్స్. సో ఫస్ట్ నాకు యాక్చువల్ కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచనే లేదు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మెయిన్ రీజన్ ఏజాస్ మాస్టర్ అని మా మాస్టర్. సో అక్కడ నుంచి నేను డాన్స్ నేర్చుకొని ఏదో చిన్న ప్రోగ్రాలు చేసుకుంటూ ఉండేవాడిని. సడన్ గా ఏంటంటే హీరో రామ్ గారి దగ్గర నుంచి కాల్ రావడం, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. సో ఫస్ట్ సాంగ్ ఏంటంటే మన సంపు గారు కొబ్బరిమట్ట మూవీ. ఎస్, కొబ్బరిమట్ట ఫస్ట్ సాంగ్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా ఆగలేదు, అలా వెళ్తూనే ఉంది. మీరు కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో కొబ్బరిమట్టలో, అది ఇంట్రో సాంగ్ అందరూ నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ కాబట్టి, ఆ సాంగ్ మీరు చేస్తున్నప్పుడు అనుకున్నారా ఈ సాంగ్ తో నా లైఫ్ మారుద్ది, లేదా నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, లేదా ఈ సాంగ్ అవుతుందా లేదా నాకు డౌట్ గా ఉన్నారా ఏమైనా? ఫస్ట్ నాకు సంపు గారితో ఆఫర్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అవని, నా కొలీగ్స్ అవని చాలా మంది ఏంటంటే, ఏ విజయ్ అసలు సంపు గారికి ఏం డాన్స్ వచ్చు, ఆయన ఏం చేస్తారు, నువ్వు ఆయనతో ఎందుకు కొరియోగ్రాఫర్ స్టార్ట్ అవుతున్నావు, నీకు రామ్ గారు చెప్పారు కదా అవకాశం ఇస్తానని, సో వెయిట్ చేయి అని చెప్పాను అనమాట. డాన్స్ వచ్చినా రాకపోయినా రాని వాళ్ళతో చేయించి నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. సో అక్కడ ఎవ్వరి మాట అనిపించలేదు, ఓన్లీ నా మనసుకి మాత్రం అనిపించింది, విజయ్ నువ్వు చెయ్యి అంతే. సో అప్పుడే థియేటర్ అంతా ఒక 1000 మెంబర్స్ థియేటర్ లో క్లాప్స్ అని స్టెప్స్ వేస్తుంటే నాకు అస్సలు భలే అనిపించింది ఆ మూమెంట్. సో మన రామ్ గారు మీకు ఛాన్స్ ఇచ్చారని చెప్పారు కదా, ఛాన్స్ చేద్దామని చెప్పారు. రామ్ గారికి మీకు కాంటాక్ట్ ఎలా వచ్చింది అనేసి? నేను యాక్చువల్లీ డి చేశాను అనమాట. ఓకే, D6 లో కంటెస్టెంట్ గా చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడైతే మన ఫోన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని చేసేవాళ్ళం. అప్పట్లో ఒక చిన్న కెమెరా ఉండేది. అప్పట్లోనే ఇన్స్టిట్యూట్ లోనే డే నైట్ ఒక చిన్న వీడియో ఒకటి షూట్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టేవాడిని. అలా సడన్ గా రామ్ గారు ఒక వీడియో చూసి, ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నాడు పిలిపియండి అని శ్రీను గారు ఉంటారు, సార్ మేనేజర్. సో ఆయన ద్వారా అలా పిలిపించడం జరిగింది. అక్కడికి వెళ్ళడం, ఆయన ఏమి కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, సో నీ కార్డు ఉందా అని అడిగారు. కార్డు అంటున్నారు, కార్డు అంటే ఏంటి అని ఒక బ్లాంక్ ఫేస్. సార్ లేదు సార్ అని చెప్పా. అవునా, సో కార్డు తీసుకో, నాకు ఫస్ట్ ఒక 3 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి చూపించు అని అన్నా. అప్పుడు నేను ఒక 3 సాంగ్స్ మళ్ళీ డెమోస్ చేసి ఆయనకి చూపిస్తే అదిరిపోయింది. సో నువ్వు కార్డు తీసుకో, మనం కలిసి చేద్దాం అని అన్నాను. సో వెయిటింగ్. మీకు ఎలాగా ఈ కొరియోగ్రాఫర్ అవ్వాలని ప్లాన్ ముందే లేదని చెప్పారు కాబట్టి, ఈ కొరియోగ్రాఫర్ అవ్వక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? అంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చింది వర్క్ చేయడానికి, అంటే మేస్త్రి పని చేయడానికి. నేను మామయ్య అన్నయ్య అందరం కలిసి వచ్చామన్నమాట. సో సడన్ గా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, మా మాస్టర్ పరిచయం అయ్యారు. సడన్ గా క్లాస్ లోకి వెళ్ళడం జరిగింది. క్లాస్ ఫీ కట్టడానికి అంటే అప్పట్లో 300 రూపీస్ మంత్లీ. సో ఆ 300 కూడా ఏంటంటే నేను పే చేద్దామన్నా మా మాస్టర్ వద్దు, నువ్వు ఫ్రీగానే నేర్చుకో, బట్ బాగా నేర్చుకో. సో అక్కడ నుంచి నా ఎనర్జీ స్టార్ట్ అయింది. సో మా మాస్టర్ ఏ నమ్మకంతో నన్ను ఇక్కడ దాకా ఇలా అంటే నన్ను పుష్ చేశారో దాన్ని నేను నిలబెట్టుకోవాలని స్టార్ట్.
ఫ్యామిలీ లైక్ అంటే ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ లేరు, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయిపోయారు. నాకు 1 year అనుకుంటా, తెలీదు మా మమ్మీ ఎలా ఉంటారో కూడా తెలియదు. అంటే ఫోటోలో మాత్రమే గుర్తుంది అంతే. ఇప్పటికీ ఆ ఫోటో దాచుకున్నారా? లైఫ్ లో ఎప్పటికీ అలా ఉండిపోతుంది. అలాగే జనరల్ గా మనకి ఎప్పుడైనా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు, మనకి చిన్నప్పుడు నార్మల్ వైట్ క్లాత్ ఒకటి వాటర్ లో ముంచి ఇలా తలపైన పెట్ట, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎవరు ఉండరు, మనదే చూసుకోవాలి. సో అలాంటి టైంలో మదర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. డెఫినెట్ గా నాకు తెలిసి మీ అమ్మగారిని మీకు తోడుగానే ఉన్నారు ఇప్పుడు దాకన్నా. ఎందుకంటే మీ సక్సెస్ ఆవిడ చూస్తుంది అండ్ మీతోనే ట్రావెల్ అవుతుంది కూడా ఆవిడ. మీరు అంతగా బాధపడద్దు, ఎందుకంటే మీరు బాధపడితే నాకు నా జర్నీ గుర్తొస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే అమ్మ ఫీలింగ్ అనేది నాకు ఉంది. సో యా, సో అమ్మమ్మ గారే మొత్తం చూసుకున్నారు మిమ్మల్ని. ఈ రోజు మా మాస్టర్ దగ్గర అవన్నీ ఇక్కడ దాకా వచ్చామంటే వాళ్ళు ఆ రోజు తీసుకోకపోతే మేము నేనవ్వని అన్నయ్య అవ్వని లేము. నేను హైదరాబాద్ అసలు 1 రూపీ కూడా లేదు. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట రావాలంటే 5 రూపీస్ 7 రూపీస్ ఇలా ఉండేవి అనమాట. సో అప్పుడు మా అమ్మమ్మని అలా అడిగి వెళ్ళేవాడిని. సో అలాంటి మా అమ్మమ్మ నేను ఇక్కడ ఇల్లు తీసుకోవడం, మా అమ్మమ్మ మీ ఫస్ట్ టైం ఆవిడ కొబ్బరికాయ కట్టుకొని ఆవిడ ఎంటర్ అయితే అంటే ఆ హ్యాపీనెస్ వేరు. మేము ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసి బస్ ఎక్కి తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళేవాడిని. కట్ చేస్తే అదే రైల్వే స్టేషన్కి నేను కార్ వేసుకొని వెళ్తే మా అమ్మమ్మ నా కార్లో తీసుకెళ్ళి హైదరాబాద్లో ఆవిడ ఇంట్లో ఆవిడ కాల్ పెడుతుంటే అది నాకు చాలా బెస్ట్ మూమెంట్. ఇప్పుడు మన పుష్ప అంటావా మీరు ఎప్పుడైనా ఏమన్నా అడిగారు అలాగా? లేదు, అలాంటి ఆలోచించారు. మరి ఎందుకు చేశారు పుష్పాలని? ఊహ అంటావా ఆ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా బన్నీ సార్ని చూడడమే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లాంటిది అది. సో మీరు డైరెక్ట్గా వర్కే చేశారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నా లైఫ్లో ఏది కూడా ఏవి ప్లాన్ చేసినట్టు ఏవి జరగదు. ఏంటంటే జరగదు చెప్పండి ఒకసారి. ప్లాన్ చేసినట్టు ఏమి జరగదు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్కి బన్నీ సార్తో డ్రీమ్ వర్క్ చేయాలంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి. సో అలాంటిది బన్నీ సార్ ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు, ఎన్ని చూసుంటారు. ఆయనే నీ టేకింగ్ బాగుంది, నీ మూమెంట్స్ బాగున్నాయి అని అంటే అస్సలు చాలా చాలా మంచి మూమెంట్. అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడు నేను చెప్పుకోలేదు ఇది. నేను ఆయన ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కానీ ఇలాగే నన్ను కూడా పిలిచారు. ఆయన కలిసినప్పుడు ఆయన ఫస్ట్ నేను చూస్తూ ఒక రోజంతా అలా ఉండిపోయి ఆయన చూస్తూ ఆయన ఏమంటే నాకు నోటి నుంచి సమాధానం రావట్లేదు. సార్ అది ఏంటి పండు చెప్పు సార్, అది ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు సార్, అర్థం కావట్లేదు సార్, అసలు నా కాలు చేతులు ఉండిపోయేసాను. లేదు పండు అసలు ఏం చేసావు ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అన్ని అడిగి నా లైఫ్ గురించి అంతా తెలుసు ఆయనకి. అంటే అంత క్లోజ్ గా ఉంటారు ఆయన. యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రతిదీ మనం చేసేది చూడడానికి కూడా ఆయనకు ఓపిక ఉంటుంది. అంటే మామూలుగా ఎవరైనా పెద్ద హీరోలు అనుకోండి, ఓకే ఏంటి వాట్ ఈస్ వాట్ వచ్చారా చేశారా అంత టైం కూడా ఉండదు. ఏదైనా మేనేజర్స్ ద్వారా అన్ని అయిపోతుంటాయి. మనకేంటంటే ఆయన కూర్చోబెట్టుకుని ఇలా నువ్వు ఎలా కూర్చున్నావు నేను అలా కూర్చున్నాను, ఆయన ఇక్కడ కూర్చున్నారు, ఏంటి పండు ఏం చేస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్ని అడిగారు. నాకైతే ఏంటి ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్ గా ఉంటారు అనిపించింది. చాలా చాలా సింపుల్ గా ఉంటారు అసలు. అంటే ఎంత అంటే ఫ్రెండ్లీగా ఉండి వర్క్ గురించి అయితే ఎనీ టైం ఆయన డెడికేషన్ వేరే లెవెల్. అంతే అసలు మామూలు డెడికేషన్ కాదు. ఇప్పుడు ఓంటవ చేసే టైంలో ఏంటంటే సెట్ లో ఆయన మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వెళ్ళేంత వరకు సెట్ లోనే ఉంటారు. ఏదో బ్రేక్ లో మొన్న రీసెంట్ గా సార్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అలా వెళ్ళి కలిసాను అనమాట. ఓకే, ఆ రోజు కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీరు ఇద్దరు? తెలుసుకునే టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఏంటి ఏమైనా పెద్ద ఆఫర్ ఇచ్చారా? డెఫినెట్ గా అందరికి ఖచ్చితంగా ఆగస్ట్ 15th కి ఆయన పర్ఫార్మెన్స్ కి తగలబెట్టేస్తారు.
మరి ఇప్పుడు మీరు విజయ్ దేవరకొండ గారితో ఆనంద్ దేవరకొండ ఇద్దరితో చేశారు, మీరు వర్క్ చేశారు. సో ఇద్దరితో బాండింగ్ అలా ఉండింది. ఆనంద్ అన్న ఫస్ట్ టైం అంటే ఆయన ఎప్పుడు డాన్స్ చేయలేదు, అలాంటిది ఆయన 6 minutes సింగిల్ టేక్ సాంగ్ ఒకటి చేశారు బేబీలో. ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఏ సాంగ్ అది? ఇది చందమామా ఓకే, అదిరిపోద్ది అసలు. అది యాక్చువల్ ఫస్ట్ మూవీలో లేదు, యాక్చువల్ లేదు, తర్వాత యాడ్ చేశారు. తర్వాత లెంత్ ఎక్కువ అయిపోతుందని సో అలా తీసారు. అసలు చాలా ఫీల్ అయ్యారు. అంటే అందులో నేను ఒకటి అనుకోండి, ఈవెన్ రాజేష్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు, సారీ విజయ్, సారీ ఆనంద్, అసలు మీరు ఎంత కష్టపడ్డారు మాకు తెలుసు, బట్ ఇలా అయ్యింది ఇంకా తప్పలేదు అని అన్నారు. అంటే ఏదో కొత్త హీరో కొత్తగా డాన్స్ చేశారని ఇలాగా అనిపించదు. సింగిల్ టేక్ లో 6 minutes అంటే ఎక్కడ మన వల్లే కాదు అది. ఎగ్జాక్ట్లీ ట్రూ. నేనైతే 3 minutes అనేవాడిని. 3 minutes వరకు వేస్తారు మీరు? బాగానే ఉంది మీకు స్టామినా. 3 నిమిషాలు అంటే లేదు, నేను కూడా 3 minutes కష్టమే నవ్వుతున్నాను కానీ. డాన్సే ఇప్పుడు బేబీ సినిమాలో వైష్ణవి తేజని చూసారు కదా, మీకు ఏమైనా అనిపించిందా? లేదు. అంటే ఇప్పుడు దాకా మీకు ఎవరు బేబీ తగలలేదా? నాకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది, నాకు డాన్స్ అనేది బేబీ చాలు. ఈ బేబీనే నేను ఫస్ట్ ఈ బేబీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా, దాని తర్వాత నెక్స్ట్. అంటే ఇప్పుడు దాకా మీరు అంటే కాలేజ్ లైఫ్ అన్ని స్కూల్ లైఫ్ ఉంటాయి కదా, ఎవరు మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చరు? ఎవరికైనా ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి నాకు అసలు ఒక అమ్మాయి కూడా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చింది, నచ్చుతారు. క్రష్ అంది ప్రతి ఒక్కరికి ఉంటారు కదా, అలా నాకు సమంత గారు అంటే ఇష్టం చాలా. అంటే ఊ అంటా సాంగ్ ఇప్పుడు సమంత గారు ఓకే, మీకు అంత ఆవిడ ఫేవరెట్ ఓకే. నేను అడుగుతుంది ఏంటంటే వీళ్ళందరినీ పక్కన పెట్టండి, మీకంటూ పోనీ అలాంటి అమ్మాయి ఎవరు తగలలేదా? అంటే ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు, చాలా సాంగ్స్ హిట్ అయినాయి, ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఎవరు అమ్మాయి మెసేజ్ పెట్టలేదా, మాస్టర్ మీరంటే చాలా ఇష్టం, మీ సాంగ్ లో బాగా ఇష్టం, మీరు బాగా వేస్తున్నారని చెప్పేసి? నేను పండును కాదు. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పోనీ ఎలాగా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదు, మీకు ఎవరు ఇంట్రెస్టింగ్ గా తగలేదు అనిపించి చెప్పారు, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి మదర్ లేరు కదా, సో అలా చూసుకునే అమ్మాయి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. సో ఒక మదర్ లాగా చూసుకున్న అమ్మాయి ఎవరన్నా మన పోలకి విజయ్ గారికి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అమ్మగారు మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటంటే పండు అనే వ్యక్తి దగ్గర ఒక డబ్బులు లేవు, ఇప్పుడు వెళ్ళడానికి షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తే, కానీ మీరు ఇవ్వకూడదు, మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి నాకు డబ్బులు ఇవ్వాలి. మీరు విజయ్ పొలాకి గారు ఇలా రెఫరెన్స్ చెప్పాలి, చెప్తేనే ఇస్తారు, లేదా పండు అని చెప్తే ఎవరెవరు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఫోన్ చేసి నేను అడిగిస్తాను. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ బౌల్లో ఉన్న కాయిన్స్ తెలుసు కదా, హౌసీ. సో హౌసీ పిక్ లో ఒక్కొక్కటి తీస్తాం అనమాట, అందులో వచ్చే నెంబర్ ఇందులో డైల్ చేసి మనం కాల్ చేయాలి, అదే టాస్క్. మీరు తీయండి, నేను టైప్ చేస్తాను, మీరు మాట్లాడుతురు కానీ. 8 సింగిల్ నెంబర్ 8 9 సింగిల్ నెంబర్ 9 అలా చెప్పాలి. ఓకే 94 ఓ 94 ఓకే 90 ఓ వావ్ 90 వచ్చారు. 71 హలో భయ్య, నా పేరు పొలాకి విజయ్. మొన్న రీసెంట్ గా లింగిడి సాంగ్ వచ్చింది కదండి, హైదరాబాద్ అండి. ఏం లేదండి, నేను చిన్న ప్రాబ్లం లో ఉన్నా, ఫ్రెండ్ ఏమి ఒక దగ్గరికి వస్తానని చెప్పాడు, సో రాలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి నా దగ్గర మనీ కూడా లేవు, మీరు ఏమైనా ఒక 500 చేస్తారా? మళ్ళీ వెళ్ళాక నేను రిటర్న్ చేసేస్తా. ఎవరిస్తే మీకేటండి, డబ్బులు అడిగితే ఇవ్వచ్చు కదా. అసలు ఆయన ఎవరో మీకు తెలుసా? పలాస సినిమా చూసావా? పలాస కూడా విలేజ్ కొన్ని సినిమా ఇది తెలిసి ఉంటది. అంటావా మామ అంటావా తెలుసా? సరే నువ్వు ఎంతకు ఏం చేస్తుంటావు? కాదు అన్న నువ్వు ఏమైనా చెయ్యవు.
సరే మనకైతే తగలేదు బావా. మామూలుగా మన ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలు సాంగ్స్ పెండింగ్ లో ఉంటాయి, కానీ మీరు చేసిన సాంగ్స్ అన్ని ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఎలా? స్టార్టింగ్ విత్ నక్లిస్ గోల్స్. సో ఈ సాంగ్ అనేది మన ఇద్దరికే కనెక్షన్, ఎందుకంటే సినిమాలో మీరు చేశారు, రియాలిటీ షోలో నేను చేశాను. నన్ను చాలా మంది ఇంటర్వ్యూలు కూడా అడిగారు, సో ఇలా పండు చేశాడు కదా మీకు ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఇంటర్వ్యూలోనే థ్యాంక్స్ చెప్పాను, లైవ్ లో మనం ఎప్పుడు కలవలేదు కాబట్టి ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్. మీకు వచ్చిన సినిమాలో ప్రతి ఒక్క సాంగ్ ట్రెండింగ్ గానే ఉండింది. మ్యాడ్ గానే అవ్వచ్చు, కోట బొమ్మలు అవ్వచ్చు, నా సామిరంగా అవ్వచ్చు, ఒకటి ఈగలు మన రవితేజ గారి రీసెంట్ గా ఒకటి వచ్చింది. సో ప్రతి ఒక్కటి ఏదో ఒక ట్రెండ్ లోనే ఉంటున్నాయి. మేమైతే మీ సాంగులు ట్రెండ్ అవ్వడానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? కేర్ అంటే చేసే ప్రతి సాంగ్ కూడా బాగా రావాలి. సో బాగా రావాలి అంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఏదో సాంగ్ వచ్చింది కదా కొరియోగ్రఫీ చేసాం కదా అనే కాకుండా దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తే రీచ్ వెళ్తుందో అంత చేయాలి. నీలో అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే మాక్సిమం ఏంటంటే పెద్ద హీరోలతో ఒక ట్రెండింగ్ స్టెప్ వేసి ఇచ్చేయడం వేరు, కొత్త హీరోలతో ఒక సాంగ్ ట్రెండ్ చేయడం అనేది చాలా యూనిక్ అనమాట. అది అంటే ప్రతి ఒక్కరికి అది రాదు. ఆ విషయం బాగా లైక్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. సో మ్యాడ్ తర్వాత ఇప్పుడు మన రవితేజ గారితో కూడా ఒక హుక్ మూమెంట్, అది సడన్ కాల్. కార్తిక్ గారు సడన్ గా సాంగ్ ఏంటంటే సాంగ్ మొత్తం మానిటైజెస్ ఉంటాయి మోస్ట్. నాకు మధ్యలో మాత్రం రవి సార్ ఇప్పటిదాకా మాస్ అంటే ఆ జోనర్ వేరు, యాక్చువల్లీ ఈగల్ జోనర్ వేరు. సో ఆయన ఇప్పటిదాకా ఒక మాస్ గా చేశారు కదా, నాకు ఒక చిన్న క్లాస్ గా ఆయన స్టెప్ వేస్తే ఎలా ఉంటది అని కావాలని అన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఆయనకి బాడీ లాంగ్వేజ్ కి ఏ సెట్ అవుతుందో ఆ మూమెంట్ అలా కంపోజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా మంది రీల్స్ లో చేయడం, అది కూడా చాలా. నా సాంబరంగలో మన నాగార్జున గారితో కూడా ఏం చేశారు సాంగ్? డెఫినెట్ గా అంటే ఎక్స్పెక్ట్ చేయం, అంటే నేను నా లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే నాగ్ సార్ తో మనం అలా వర్క్ చేస్తామని, ఆ మూమెంట్ అలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అలా ఇంకొకటి ఏంటంటే నాగ్ సార్, నరేష్ గారు రాస్తారు, వీళ్ళు ముగ్గురు అండ్ ముగ్గురు హీరోయిన్లు, ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 minutes సాంగ్కే ఇలా అయితే సినిమా మొత్తం విజయ్ బెన్నీ గారు మొత్తం ట్రావెల్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్టర్, తెలుగు మాస్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. ఇంతకు ముందు తమిళ్లో నుంచి ఇప్పుడు మన లారెన్స్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి చేశారు, కానీ మన తెలుగులో వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్. తను నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి. తనకి నాకు ఒక బ్రదర్ రిలేషన్ ఉంది. సో ఆయన ఫస్ట్ నార్మల్ గా సినిమా చేస్తున్నప్పుడు కలిసాం. విజు నాకు సారు అవకాశం ఇచ్చారు. నాతో పాటు నువ్వు ఇప్పుడు చాలా హిట్ సాంగ్లు చేస్తున్నావు, బట్ దీని తర్వాత నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో నువ్వు నాగ్ సార్ తో సాంగ్ చేస్తున్నావు, నేను ఇస్తున్నాను నీకు సాంగ్ అని అన్నా. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. నేను ఇంకోటి ఇప్పుడు పుష్ప చేస్తున్నా అయినా నాకు కొంచెం మాస్టర్ ఇలా టైం కుదరట్లేదు, ఈ డేకి రాలేకపోతున్నా అన్న. విజు ఫస్ట్ అక్కడ నేను ఇక్కడ చూసుకుంటాను, నువ్వేం ప్రాబ్లం లేదు, కొంచెం నువ్వు లేట్గా వచ్చి జాయిన్ అయినా పర్లేదు అన్నాను. సో అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా పెద్ద సాంగ్, సినిమాలో ద బిగ్గెస్ట్ సాంగ్, అదే పెద్ద సాంగ్. 150 మంది డాన్సర్లు, 100 మంది జూనియర్లు, 3 హీరోయిన్లు, 3 హీరోలు. సో వీళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టమే. మనం ఇప్పటిదాకా మనం చేసేది వేరు, ఇది వేరు. సో నాకు సార్ కూడా అసలు టీమ్ అందరూ పిచ్చ హ్యాపీ. అసలు కిరవాణి గారి మ్యూజిక్ లో నేను కొరియోగ్రఫీ చేయడం నిజంగా అది మామూలు విషయం కాదు. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ అన్నిటికీ రీజన్ విజయ్ బెన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, లవ్ యూ. ఇన్ని ట్రెండింగ్ సాంగ్స్ ఇచ్చారు, ఇన్ని మొత్తం చాలా అన్ని హిట్లే మాక్సిమం చేశారు. సో మీరైతే ఒకవేళ ఇప్పుడు ఈ షో ద్వారా తర్వాత తరానికి ఏమైనా చెప్పాలనుకుంటే వాట్ యుల్ సే? ఎప్పుడు కూడా ఏంటంటే ప్రయత్నం నేను ఒకటి ఫాలో అవుతాయి. ఇప్పుడు ఏది పర్మనెంట్ కాదు, సక్సెస్ పర్మనెంట్ కాదు, నీ సాంగ్స్ హిట్స్ పర్మనెంట్ కాదు, ఏది పర్మనెంట్ కాదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే మనిషే పర్మనెంట్ కాదు. ఇక్కడ మనం ఒక గెస్ట్ గా వచ్చాం. సో ఉన్నన్ని రోజులు నువ్వు ఏం చేయాలనుకున్నది దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. నీకు మధ్యలో వస్తాయి చాలా వేవ్స్ వస్తాయి, సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్తాం, సడన్ గా లవ్ అనేది వస్తుందో లేకపోతే ఇంకేదేదో వస్తాయి. సో ప్రతి ఒక్కరికి ఏదేదో డిస్టర్బెన్స్, పేరెంట్స్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నీ గోల్ అనేది ఒకటి రీచ్ అయ్యేంత వరకు నువ్వు ఏది కాన్సన్ట్రేషన్గా పెట్టుకున్నావో దాన్ని మాత్రమే ఫోకస్గా పెట్టుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తావు. ఎన్ని అడ్డంకులు, నువ్వు డిప్రెషన్లో ఉన్నా సరే నీకనేది ఒక టార్గెట్ ఉంది కదా, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే డిప్రెషన్ కాదు కదా, ఏది ఉన్నా నువ్వు నీ దగ్గరికి కూడా రాదు.
మీ లైఫ్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏ రోజు కూడా ₹1 లేనప్పుడు బస్ ఛార్జ్ కట్టుకొని ఏ యాటిట్యూడ్తో ఉన్నానో రైట్ నౌ ఇప్పటికీ అదే యాటిట్యూడ్తో ఉంటాను, ఎప్పటికీ అలాగే ఉంటాను 100%. సో ఆబ్వియస్గా మనం స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఎవరైనా ఇచ్చారంటే ఆబ్వియస్గా రెమ్యునరేషన్ అంత మనం అనుకున్నట్టు రాదు. స్టార్టింగ్కి ఇప్పటికి మీకు రెమ్యునరేషన్ అది ఇప్పుడు ఏమాత్రం వరకు వస్తుంది? అంటే ఇప్పుడు నార్మల్గా యూసఫ్గూడ నుంచి అమీర్పేట వరకు వస్తుంది. అంత పెద్ద వస్తుందా మీకు? అంత పెద్ద వస్తుందా మీకు? దేవుడి దయ వల్ల చాలా జరిగాయి. నేను చేసిన సాంగ్ చేసినప్పుడు ఒక రెమ్యునరేషన్ మాట్లాడతాము, ఆఫ్టర్ సాంగ్ తర్వాత నాకు తెలియకుండానే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఇస్తారు. చాలా జరిగాయి. సూపర్. ఇప్పుడు మా టీం అంతా కలిసి మేము అదే కోరుకుంటాం ఏంటంటే, ఇప్పుడు పోలాకి విజయ్ అనే వ్యక్తి ఇక్కడతో స్టార్ట్ చేసి ఇంతవరకు వెళ్ళారు. ఇలాంటి గెస్ట్ రేపు పొద్దున ఇంకా పైకెళ్ళాలని మేము అందరం కోరుకుంటాం. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి గెస్ట్ అంతే. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ మోర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నీకంటూ ఇప్పుడు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది, నువ్వు వస్తున్నావు అని తెలిసి. మరి అది ఎవరు పంపించారో నాకు తెలియదు. చూద్దాం ఆ గిఫ్ట్ ఏంటనేది. ఈ గిఫ్ట్ ఎవరు పంపించుంటారు? నీకేమైనా ఐడియా ఉందా? ఎందుకంటే లాస్ట్ లవ్ సింబల్ ఒకటి ఉంది, అది డౌట్ కొడుతుంది. నాకు వచ్చింది అనుకున్నాను కానీ నాకు కాదంట. ఎవరు తెచ్చుంటారు? మా మేబీ గురువు అని ఉంది, మా సురేష్ అన్న ఆయన వచ్చేమో. ఏంటి అబ్బాయిలు లవ్ సింబల్ వేసేస్తున్నారు మీకు? ఒక బ్రదర్ గా ఎందుకు ఇవ్వకూడదు? అబ్బాయి ఇచ్చిండ్రు ఖచ్చితంగా, కన్ఫర్మ్ 100%. అయితే ఎవరు ఇచ్చిండ్రు? లేదు కదా, ఉంటే హ్యాపీగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు గురువు అన్నారంటే ఎవరు అసిస్టెంట్లు అయ్యి ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు మేబీ. అంటే అసిస్టెంట్స్ చాలా మంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు. ఏంటి వచ్చి లేదు? ఎంతమంది ఉన్నారు అసిస్టెంట్లు? నాకు గుర్తున్నది 3 పేర్లు ఎక్కువగా. అంటే ఇప్పుడు పండు, ఆశీష్, అంటే నా అసిస్టెంట్ పేరు కూడా నరేంద్ర అనమాట, వాడిని పండు అని పిలుస్తా. ఓకే. సో పండు, ఆశీష్, రాజు ఎక్కువ వీళ్ళనే. సరే శోభితకి వెళ్ళమని చెప్పు, చేయమను హీరోయిన్ చెప్పు. శోభితకి ఏమని చెప్తారు? శోభితకి ఏం చెప్తాం? అలా వెళ్ళని చెప్తారా? అలాగని చెప్పాం. స్టెప్ ఆ హీరోయిన్ కి స్టెప్స్ నేర్పించమని. ఏది చెప్పండి ఒకసారి. శోభిత మూమెంట్స్ చెప్పేసావమ్మా, లే ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడుగుతా. ఏం శోభిత మూమెంట్ చెప్పవలేదా? ఏంటి మీ మాస్టర్ ప్రాబ్లం ఏంటి? అసలు అమ్మాయిలంటే ఇష్టం ఉండదంట, అసలు అమ్మాయిని చూడరంట. మామూలు చెప్పు, ప్రాక్టీస్ లో మామూలుగా ఈయన గురించి నీకు తెలిసే ఉంటది కదా. మాస్టర్కి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ అలాంటి ఎవరు ఉన్నారా? ఏం తెలుసు నీకు? తెలవదనుకుని అన్ని ఎందుకు చాక్లెట్స్ ఎందుకు పంపించావు? మాస్టర్ కి ఫస్ట్ టైం ఇలా పిలిచారు సడన్ గా, సర్ప్రైజ్ లాగా, అందుకే చాక్లెట్ పంపించా. పండుగకి నాకు అన్నమాట. లేదా ఓన్లీ నాకు. ఏ మాట వరసైనా పోనీ ఇద్దామనేం లేదు. సరే గానీ ఇవన్నీ వద్దులే గానీ, మేము మాస్టర్తో వర్క్ చేసావు కాబట్టి మీ మాస్టర్ గురించి ఏమన్నా? మాస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టివ్ సెట్ లో, చాలా సపోర్టివ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కరెక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ మీ ద ఛాన్స్ టు లెర్న్ సంథింగ్ అండర్ యూ. మీ అసిస్టెంట్కి మీకు థ్యాంక్ యూ సో మచ్. అంటే మా ఈ షోకి వచ్చి అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. అండ్ అలానే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మీలాగే హైట్స్కి వెళ్తారని కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ అలానే శోభిత. ఇప్పుడు ఏంటంటే మా షోలో ఒకటి ఉందన్నమాట, ఒక పోజ్. సో ఒక సిగ్నేచర్ పోజ్ అనేది ఖచ్చితంగా ఇచ్చే వెళ్ళాలి. అండ్ అలానే పోజ్ అయితే ఫస్ట్ ఇచ్చేద్దామా? And we wish you all the very best. Thank you so much. సో చూసారు కదా ఈ రోజు మన విజయ్ పోలాకి గారితో ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో సెలబ్రిటీ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye, see you, take care.